మర్చిపోదు, సన్న బియ్యం వస్తున్నాయి, కరెంటు బిల్లు ఉంటలేదు కాబట్టి ప్రభుత్వం చేస్తుంది. ఆ టీఆర్ఎస్ కేసా మోరీ లేచినట్టు వాళ్ళ ప్రభుత్వం లేదు. ఏమవా కదా కమలా శ్రీనివాస్కి వేయాలి ఓటు. నువ్వు మా మనవలు వస్తుంది, సన్న బియ్యం వస్తున్నాయి, మన ప్రభుత్వం ఉన్నది. ఏమన్నా చేతి గుర్తుకు మర్చిపోవద్దు. ప్రభుత్వం ఉన్నది, ఏ పని అంటే ఆ పని అయితే వాళ్ళ ప్రభుత్వం లేదు. అంతకుముందు ఉన్నా కూడా ఏం కాలే వాళ్ళతో. ప్రభుత్వం చేతి గుర్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. సన్న బియ్యం వస్తున్నాయి, ఇంటికి కరెంట్ బిల్లు వస్తలేదు. మళ్ళీ ఏదైనా సన్న బియ్యం వస్తున్నాయా, ఇంటికి కరెంట్ బిల్లు ఉంటలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న కూడా 50 లక్షలు పెట్టినా మీకు. ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ టీఆర్ఎస్ కేసే మోరీ లేచినట్టే, మోసపోవద్దు. మళ్ళీ 2వ నంబర్ కమలమ్మకి ఓటు. తీసుకోరా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకేయాలి. అంత మంచిగా చేసిపోయాడు బాబు. బంగారపడి చేసిపోయాడు. మా బతుకు ఏమైంది? చేతి గుర్తు మర్చిపోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బాగానే ఏదన్నా పని చేద్దాం. మన కమలా శ్రీనివాస్ ఆత్మదాలన ప్రభుత్వం ఉన్నది. మొన్ననే మీ వాడికి 50 లక్షలు పెట్టినాము. ఏ పనైనా చేసి పెడతా నేను. కాంగ్రెస్ పార్టీ గెలిపి రామన చందనాలు వెన్నెల చూడండి. మంచిగా దుంపల పెళ్లికి ఫస్ట్ నాతోనే అడుగు పెట్టాను. నువ్వు మర్చిపోవద్దు. దుంపల పెళ్లికి ఫస్ట్ ఎన్ఆర్ఐకి వెళ్ళి నిన్ను అడుగు పెట్టించిన, కానీ తమ్మునే మర్చిపోయాను. అంతా సంతూర్ సబ్బులే నేను సంతూర్ సబ్బు కరెక్టే. సంతూర్ సబ్బు అందరూ వాడతారే. ఇంట్లో అందరికి మన ప్రభుత్వం పనిచేసి పెడతాం. కనవండి కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నారు పెట్టారే బంధు. ఈ దోపిడి దొర పాలనపై బంధు సింహంలా పంజా విసిరిందో. పగ 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 మండే కుల తండ్రి కదిలిండే మా అన్నారే బంధు. ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో
కిషన్ రెడ్డి ఇక్కడ కూడా కావాలా? సరే మీ గంగాపుత్రులు అందరికీ అన్ని నీకు ముందు చేస్తాడు. ఓకే రైట్. ఇచ్చే బాధ ప్రభుత్వం ఉన్నది 2వ నంబర్ తుంపలపల్లి 5వ వార్డు 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. మొన్ననే మంత్రి గారి ద్వారా ప్రతి వార్డుకు అభివృద్ధి కోసం డ్రైనేజ్ సీసీల కోసం 50 లక్షలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన ప్రభుత్వం. ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాము. 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇంటికి ఇస్తున్నాము. అదేవిధంగా మరి సన్న బియ్యం అనేది సంపన్నులు తినేది పేదవాళ్ళకు ఉండకపోయేది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇస్తున్నాం. 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు అని బీఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి ప్రజల మన్ననవంతున ఈ ప్రభుత్వాన్ని కలకాలం ఉండాల్సిన ప్రజలు ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆలోచన చేసుకోండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్న ఎన్నికల్లో కూడా మీరు టీఆర్ఎస్ పార్టీకి వేస్తే అది మోరిలేసినట్టే. నేను మాటిస్తున్న ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా అసలు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ప్రతి గ్రామంలో డ్రైనేజ్ కావచ్చు, సీసీలు కావచ్చు, 2 సంవత్సరాల లోపల అసలు మట్టి రోడ్డు డ్రైనేజ్ లేని గల్లీలన్నీ కూడా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. మీరు అందరు చూసిన ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసింది ఏం లేదు. కేవలం ఇక్కడ నిధులన్నీ కూడా సిద్దిపేటకు పోతాడు, ఉత్సవ విగ్రహం లాగా ఉన్నాడు. వాళ్ళకి వేస్తే మరొక మోరీ లేచినట్టే. మరి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులై కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాబట్టి దుబ్బాక నియోజకవర్గం దుంపలపల్లి వార్డు 4-5 వార్డుల ప్రజలు కూడా విజ్ఞతతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేయండి, ఇది మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. మరి ఎందుకంటే మీరు ఒక ఆలోచన చేయండి, గతంలో ముత్యంరెడ్డి గారు ఉన్నప్పుడు హయాంలో అభివృద్ధి జరిగింది. మళ్ళా ఈ 10 సంవత్సరాలు ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. ఒక్కసారి సిద్దిపేట పోయి చూస్తే మన అందరికీ అర్థమవుతుంది. చాలామంది ఈరోజు సిద్దిపేట పోతూ ఉంటాం, కానీ నిధులన్నీ అక్కడ పోతే ఇక్కడ ఆయన కేవలం ప్రభాకర్ రెడ్డి ధ్యాస అంతా హైదరాబాద్లో ఉన్న భూముల మీద ఉన్నది తప్ప ఈ ప్రాంత ప్రజల మీద లేదు. కేవలం ఆయన దుర్గం చెరువు కబ్జా చేసిండు, మళ్ళా మోడర్న్ బ్రెడ్ ఫ్యాక్టరీల ల్యాండ్స్ ఫ్రీగా తక్కువ ధర కొట్టేసిండు. మరి అవే గుంజుకుంటారు అని ఈ ప్రాంతానికి నిధులు అడిగిన పాపాన పోలే. ఆయనకు అవగాహన లేదు, ఏం చేయాలో కూడా తెలియదు. అసొంటోని ఎన్నుకుంటే ఏం జరుగుతుందో మీరు అందరూ ప్రజలందరూ చూసారు. కాబట్టి ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఓడిపోయినా అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకొచ్చే బాధ్యత నాది. కాంగ్రెస్ పార్టీ మరి 11న జరిగే ఎన్నికల కమలా శ్రీనివాస్ గారికి ఓటేసి గెలిపేయండి. ఏ ఆపద వచ్చినా వాళ్ళు మీకు అండగా ఉంటారు. మరి 5వ వార్డు 4వ వార్డులో కూడా కొండలరెడ్డి గారిని గెలిపిస్తే, గోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే ఖచ్చితంగా దుంపలపల్లి గ్రామంని వార్డులు ఏవైతున్నాయో అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి మీరు అందరూ కూడా మోసపోకండి. వాళ్ళు డబ్బులు బాగా సంపాదించుకొని వచ్చి ఆ డబ్బులు తీసుకోండి. మరి 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి దీవించాల్సిన అవసరం ఉంది. మరి కమలా శ్రీనివాస్ గారు మీరు గెలిపించి అత్యధిక మేరతో గెలిపియండి. మీకు ఎల్లవేళ వాళ్ళు వెండుండి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి ముందుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది మన ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా విజ్ఞతతోటి రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. నిధులన్నీ ఎక్కువ రావాలంటే కూడా మనం గెలుపుకోవచ్చు బాధ్యత మన అందరూ. జై కాంగ్రెస్. గౌరవ దుబ్బాక మన కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి సేఫ్ శ్రీరణ గారు నాకు బీఫామ్ ఇచ్చి నా ధైర్యం నా వెనక నా వెన్నుదాని నుండి ధైర్యంగా నాకు తమ్మి నువ్వు గెలుస్తున్నావు అని చెప్పేసి నన్ను ముందుకు పంపినందుకు ముందుగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే పైన మన రేవంత్ రెడ్డి గారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం తన అహర్నిశాలు కష్టపడుతుంది. కాబట్టి అందరూ నాకు ఇక్కడ దుంపలపల్లి కానీ చెల్లాపూర్ కానీ నాది 4th వార్డు, నా పేరు కొండ గోపాల్ రెడ్డి. దయచేసి వార్డులో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులా పనిచేస్తున్నారు. నాకు ప్రతి ఓటరు కూడా నన్ను దీవించడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ వీళ్ళు చేసిన ఘనకార్యాన్ని చూశారు. కాబట్టి వాళ్ళు నేను కొత్త కనబడుతున్న వాళ్ళ ఆప్యాయతతో నన్ను ఆదరిస్తారు. కాబట్టి వాళ్ళ ఆదరణ ఎప్పుడు నేను వాళ్ళ ఖరాబ్ కాకుండా చూసుకుంటాను. దయచేసి ప్రతి ఓటరు మహేశాలకు చెప్తున్నాను, ఏదున్నా కూడా నేను మీ ఇంటి బిడ్డలాగా వచ్చి
మీ ఇంట్లో కడపలోకి వచ్చి నేను పనిచేయడానికి తయారుగా ఉన్నాను. దయచేసి మీ ఓటేసి నాకు అమూల్యమైన ఓటేసి నన్ను ఆశీర్వదించాల్సి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఇంతటితో ముగిస్తున్నాను.